floor. Come Anu, let's go. Hi Rishi. Anu, you stay here. I'll handle it. అను వెళ్దాం. Hi guys, good evening. మన రెండు కంపెనీలు మెర్జ్ అయిన సంగతి మీ అందరికీ తెలిసిందే. And good news is that we have bagged our first big project. As a project manager, I'm very happy about this. Gautam and Anu are going to be leading this project. So let's wish Gautam and Anu that together take this project to a very successful one. And let's enjoy this party. Hey, hi. Gautam, so cute kada? తను జాయిన్ అయినప్పటి నుంచి ట్రై చేస్తున్నా భయ్యా, అసలు ఛాన్సే ఇవ్వలేదు. ఇప్పటి వరకు ఒక్కడంటే ఒక్కడు కూడా కాఫీ కూడా తీసుకెళ్ళకపోయాడు. నేను ఎలాగైనా కన్విన్స్ చేసి ఈ నైట్ తన్ని డేట్ కి తీసుకెళ్ళిపోతాను. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు వదిలేదే లేదు దీన్ని. హాయ్, నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళిపో, అక్కడ మన ఇద్దరమే ఉండాలి. టేక్ మీ దేర్. నీకోసమే ప్యారిస్ నుంచి మంచి గిఫ్ట్ తీసుకొచ్చాను, టేక్ ఇట్. ఇదే హోటల్లో డమ్మీ పేర్లతో రూమ్ బుక్ చేస్తా. మన డీటెయిల్స్ కూడా ఎవరికి తెలీదు. ఇప్పుడు ఇదే ట్రెండ్ కూడా. విల్ మేక్అవుట్ అను. Hey Anu, good morning. Come sit. నాకు ఒక హెల్ప్ చేయాలి నువ్వు. చెప్పు. నాకు ట్రాన్స్ఫర్ కావాలి. తప్పు చేసింది ఆ సామ్రాట్ గాడైతే దానికి నువ్వెందుకు వెళ్ళిపోవడం? నో, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వాడేమన్నా థ్రెటన్ చేస్తాడని భయపడుతున్నావా? చచ్చా, అది కాదు. మరి ఇంకేంటి నీ ప్రాబ్లం? అసలు నీకు అర్థమవుతుందా నువ్వు చేస్తున్న ఈ ప్రాజెక్ట్ తర్వాత నీ కెరీర్ ఎలా ఉంటుందో? దట్టు 2 కంపెనీలు మర్జ్ అయిన తర్వాత దిస్ ఇస్ యువర్ ఫస్ట్ ప్రాజెక్ట్ అను. రిషి మళ్ళీ నీ లైఫ్ లోకి వచ్చాడా? హీస్ మూవ్డ్ ఆన్ అను, అండ్ దట్ టు సో ఫాస్ట్. కమ్ ఆన్, cheer up. అవును భార్గవి, అది పాస్టే, కానీ నన్ను చేస్తుంది. నేను
నేను చేసిన తప్పు నా వెనకాలే వస్తుంది. నన్ను ఇక్కడి నుంచి దూరంగా పంపించే. హెల్ప్ మీ అవుట్. అదర్వైజ్ నేను రిజైన్ చేయడానికి కూడా రెడీ. హే, ఇట్స్ ఓకే, డోంట్ వరీ. సరే అను, నీ ఇష్టం. కానీ ఈ మర్జర్ ప్రాసెస్లో ట్రాన్స్ఫర్ చేయడానికి నాకు అథారిటీ లేదు. గౌతమ్ ఈస్ హెడింగ్ దిస్ ప్రాజెక్ట్, సో హీ మస్ట్ అప్రూవ్ దిస్. డోంట్ వరీ, తనతో నేను మాట్లాడతాను. లెట్స్ గో. వద్దు భార్గవి, డోంట్ ఆస్క్ హిమ్. వై? ఈ గౌతమే ఆ రిషి. సో నువ్వు వాడిని ఫేస్ చేయలేక దూరంగా పారిపోవాలనుకుంటున్నావు. తను నిన్నేమన్నా ఇబ్బంది పెడుతున్నాడా? లేదు. వాడు నీలో అనునే చూస్తున్నప్పుడు నువ్వు వాడిలో రిషిని ఎందుకు చూస్తున్నావు? నువ్వు కూడా వాడిలా నార్మల్గా బిహేవ్ చేయి. వాడు నీతో డేట్ చేసినట్టు నేను కూడా ఎవరితో అయినా. నువ్వు అనుకున్నట్టుగా గౌతమ్ అలాంటివాడైతే నిన్న మా డేట్ జరిగేది. వాణ్ణి డేట్కి వస్తావా అని అడిగినప్పుడు వాడు దేనికి స్ట్రగుల్ అవుతున్నాడో అప్పుడు నాకు అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమైంది, అది నీకోసమేనని. మీరిద్దరూ లవ్లో ఉన్నారు. మీ ఇద్దరికి ఎవరి గురించి వాళ్ళకి తెలుసు, కానీ ఒకరి గురించి ఒకరికి తెలీదు. ఎందుకంటే మీ ఇద్దరి మధ్య అడ్డుగా కండిషన్స్తో గోడ కట్టుకుని ఉన్నారు. మీ ఇద్దరిలో ఏ ఒక్కరు రియలైజ్ అయ్యి ఒక అడుగు ముందుకేసినా ఇంకొకరు కనిపిస్తారు. గౌతమ్ వల్ల స్ట్రగుల్ అవుతున్నానని తెలిసిన నాకు గౌతమ్ మీద ప్రేమ ఉంటే తెలీదా? తెలీదు. ఎందుకంటే నువ్వు స్ట్రగుల్ అవుతున్నది గౌతమ్ వల్ల కాదు, రిషితో నీకున్న రిలేషన్షిప్ వల్ల. అది నువ్వు తప్పని ఫీల్ అవుతున్నావు కాబట్టి. అసలు అది తప్పే కాదు కాబట్టి నీకు తెలియకుండానే నీలో రియలైజేషన్ వచ్చింది. అదే మీ నాన్నకి చెప్పా. గౌతమ్ని వద్దంటున్నా, కానీ గౌతమ్ లాంటి వాడు కావాలంటున్నావు. అను, నువ్వు హైదరాబాద్లో ఉన్నన్ని రోజులు నీ వయసు చేసిన ప్రెషర్ని నీ మనసు కంట్రోల్ చేసింది. కానీ ఆ రోజు ట్రైన్లో చూసింది 10th లో యాక్సిడెంటల్గా ఫస్ట్ కిస్ చేసిన గౌతమ్నే అని తెలిసాక నీ వయసు నీ మనసుకి తోడై తన మీద నీకున్న లవ్ని కన్విన్స్ చేసి తనతో రొమాన్స్ చేసేలా చేసింది. ఇప్పటి వరకు మీ ఇద్దరి మధ్య ఉన్న ఈ రిలేషన్షిప్ని నువ్వు లస్ట్ అనుకుంటున్నావు, కానీ అది లవ్. దానికి దీనికి తేడా నాకు నీకు ఉన్నంత. తెలియక జరిగిన పొరపాటుని తెలిసాక కూడా తప్పుగా మిగిలిపోనివ్వద్దు. గౌతమ్ నేను ప్రాజెక్ట్ పని మీద గోవా వెళ్తున్నాం. నేను వెళ్తే మన కంపెనీకి ప్రాజెక్ట్ వస్తుంది. అదే నువ్వు వెళ్తే నీ లైఫ్కి ఒక క్లారిటీ వస్తుంది. ఇన్నాళ్ళు మీ శరీరాలు మాట్లాడుకున్నాయి, ఒక్కసారి మీ మనసులు మాట్లాడుకునే అవకాశం ఇస్తే నువ్వున్న డైలమాకి సమాధానం దొరుకుతుంది. అమ్మా, అబ్బాయి ఈ వారం చూపులకు వస్తాడట. ఇప్పుడే ఫోన్ వచ్చింది. నీకేం పనులున్నా త్వరగా తెలుసుకుని వచ్చేయి. వినపడుతుందా? అను అను తన మనసులో నేనున్నానో లేదో తెలుసుకొని తనకి నా ప్రేమ గురించి చెబుదామనుకుంటే కనీసం తన ఆలోచనలో కూడా నేను లేనని చెప్పకుండానే చెప్పి వెళ్ళిపోయింది. కలర్ పెరగడానికి చూసినట్టు హైట్ పెరగడానికి కూడా ఏమైనా ఉంటే బాగున్నావు.
దొరికాడు ఈడు. హాయ్. నాన్నా ఏంటి సర్ప్రైజ్? కూర్చో నాన్న. ఇప్పుడు మనం లంచ్కి బయటికి వెళ్తున్నాం, నువ్వు రెడీ అయ్యరా. ఓకే 5 minutes. సరే. హాయ్. హాయ్. టీ? నో థ్యాంక్స్. హలో, ఎక్కడున్నావురా? అది అది లేదు ఇది లేదు, నువ్వు అర్జెంటుగా నువ్వు హోటల్కి రా, అర్థమైందా? ఓకే. ఏమైంది గౌతమ్? అర్జెంటుగా నోవోటెల్కి వెళ్ళాలి, క్యాబ్ బుక్ అవ్వట్లేదు. నేను డ్రాప్ చేస్తాను కదా. హలో అండి. హాయ్ అండి, కూర్చో బాబు. బాబు, మా అమ్మాయి అను. నా మేనల్లుడు గౌతమ్. మా అమ్మాయి ఇక్కడే స్మార్ట్ వర్క్ సొల్యూషన్స్లో వర్క్ చేస్తాం. ఓహో, ఏం కావాలి బాబు? ప్రైవసీ కావాలన్నగారు. మనం వీళ్ళకి పెళ్లి చూపులు అరేంజ్ చేసి మనం వాళ్ళనే చూస్తూ కూర్చుంటే ఇంకా వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు? ఓ కదా, పదండి రండి. వెళ్దాం. అవును, ఆడాడో బ్రోకర్ గాడు వస్తున్నాడు మా బావ. ఏడాడు? రావాల్సిన సమయానికంటే గంట ముందే వచ్చాను. ఓ, బాగా ఖాళీగా ఉన్నావు అనమాట. వీటితో జాగ్రత్తగా ఉండాలి, పోలీసుకు ఒక పెద్దమ్మ కొడుకులా ఉన్నాడు. వచ్చింది హోటల్కి, కళ్ళజోడితే. హలో, నమస్కారం. నమస్కారం. ఈడు ఈడు పేడు మొత్తం. సార్ ఆర్డర్ ప్లీజ్. ఇక్కడ కదా ఆ టేబుల్ వేసి. మేము మా అమ్మాయిని చుట్టూ ఉన్న ప్రపంచం తెలియకుండా పెంచితే మీరు మీ అబ్బాయిని అసలు ప్రపంచం అనేదే తెలియకుండా పెంచారే. కరెక్ట్గా చెప్పారు. అందుకే ఎదురుగా ఉన్న మీ అమ్మాయిని చూడటం మానేసి నేల చూపులు చూస్తున్నాడు యాదవ. ఇక జీవితంలో అప్పులు చేయకూడదు. ముందు సాలిపేట ఎర్రాజు గారి అకౌంట్ సెటిల్ చేయాలి. ఎస్. హలో, పోరా. నువ్వు హైదరాబాద్ వచ్చి ఎన్ని రోజులైందమ్మా? 7 months అంకుల్. నీకు రిషి అప్పుడే బోర్ కొట్టేశాడా? మావాడితో పెళ్లి చూపులకి రెడీ అయిపోయావు. రిషి తెలుసా లేదా? ఇక్కడ అడుగుతుంటే ఆడం చూస్తావేంటి? మావయ్య అది నువ్వు నార్మల్, నీకు తెలీదు. రిషి తెలుసా లేదా? రాజా, ఈ రోజు మన దగ్గర మావయ్య ఒకసారి ఏయ్, చెప్పి నువ్వు నార్మల్, ఇంకోసారి మాట్లాడామంటే నేను వెళ్ళిపోతా. సార్, ఏం జరిగిందండి? ఏయ్, నువ్వు ఉండవయ్యా. నీకు తెలుసా లేదా? నిన్నే అడుగుతున్నా. మావయ్య ఒకసారి నేను చెప్పేది మీ నాన్నకు ఫోన్ చేయరా. అది కాదు. ఏయ్,
నేనే చేస్తా. ఇక్కడ ఏదో పులిహోర అయినట్టుంది. వీళ్ళిద్దరికి తలంబరాలు వేయించడం కంటే నేను వెళ్ళి తాలింపు వేసుకోవడం బెటర్లా ఉంది. తినమ్మ జీవితం మొత్తం రివర్స్ అయిపోయింది. అదేం నోటితో వాగిందో అదే జరిగింది. నేను వీళ్ళకి మనవాడిని మాత్రమే పరిచయం చేశాను, కానీ వీళ్ళు వాళ్ళకున్న చాలా కొత్త యాంగిల్ చూపించారు బావా. మీరు మంచోళ్ళు కాబట్టి ఆ రోజు పెళ్లి చూపుల్లో కళ్ళు తిరిగి పడిపోతే ఒంట్లో బాగోలేక పడిపోయింది అనుకున్నారు. ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుని పడిపోయిందని తెలుసుకోలేకపోయారు. ఊళ్ళో పెట్టాల్సిన పెళ్లి చూపులు గుట్టు చప్పుడు కాకుండా ఇక్కడెందుకు పెట్టారో తెలుసా బావా? నలుగురికి తెలిసేలా అక్కడ పెడితే ఈవిడి గారి బాగోతం మనకెక్కడ తెలుస్తుందో అని జాగ్రత్తగా ప్లాన్ చేసి మీకు సంబంధం లేని ఒకటి మీకు మనవని చేద్దామని చూస్తున్నారు. అంతే బావా. అలాగే మా బావ ఈ సంబంధం క్యాన్సిల్ అని చెప్పాడు. నేను చెప్పేది మూసుకుని రారా. వీళ్ళది ఒక ఫ్యామిలీ, మళ్ళీ వీళ్ళకి సంబంధాలు. ఎవరైనా మన మాట అన్నప్పుడు మనకు కోపం వస్తే ఆ మాట అబద్ధం, బాధ వస్తే ఆ మాట నిజం. మీరేం ఫీల్ అవుతున్నారో ఆలోచిస్తే మీకే అర్థం అవుతుంది నేను అన్న మాటలు అబద్ధాలా నిజాలా అని. నువ్వు రారా.